రాష్ట్ర వ్యాప్తంగా మిలాదున్నబీ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. భక్తి శ్రద్ధలతో ముస్లింలంతా వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాన వీధుల్లో ర్యాలీలు నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజునే మిలాదున్నబీగా జరుపుకుంటారు ముస్లింలు. నిజామాబాద్ జిల్లా బోధన్లో మిలాదున్నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లింలు. ప్రధాన వీధుల్లో ర్యాలీ చేశారు. పేద ముస్లిం కుటుంబాలకు బట్టలు, ఇతర వస్తువులు పంపిణీ చేశారు మత పెద్దలు. కరీంనగర్ జిల్లాలో జరిగిన మిలాదున్నబీ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల అభివృద్ధికి సర్కార్ అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే కమలాకర్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో మిలాదున్నబీ వేడుకల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి శంకర్రావు. అల్లా దయతో హిందూ ముస్లింలు అందరూ సంతోషంగా ఉండాలన్నారు. పంటలు బాగా పండాలని అల్లాని కోరుకున్నట్లు తెలిపారు శంకర్రావు. अल्लाह से मैं यही दुआ करूंगा कि हर घर में हर दिन तरक्की और खुशी से रहते हुए अच्छे फसल, अच्छे बारिश और दिन दिन बूढ़े लोगों को भी उनकी सेहत अच्छा रहे जैसा अल्लाह की दुआ रहे और बच्चों की तरक्की और अच्छी पढ़ाई और अच्छे नौकरी और दुनिया की भलाई के लिए और दुनिया की शांति के लिए अल्लाह की दुआ से हर लोग अच्छे कारनामे करें जैसा. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మిలాదున్నబీ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు ముస్లింలు. ఈద్ కమిటీ ఆధ్వర్యంలో 6 జంటలకు పెళ్లిళ్లు జరిపించారు. వధూవరులకు కొత్త బట్టలు, ఇంటి సామాగ్రి, ఇతర వస్తువులు అందజేశారు. ఖమ్మం జిల్లాలో మిలాదున్నబీ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. మసీదులు, దర్గాలు సందడిగా మారాయి. మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జెండాలతో ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు అందరికీ ఆదర్శమన్నారు ముస్లిం మత పెద్దలు.